హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. జర్మనీలో అయితే లాంగ్ వీకెండ్ అనమాట, 4 days హాలిడేస్. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో మా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ లేక్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. దానితో పాటు ఇంకొన్ని మంచి ప్లేసెస్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే లగేజ్ అంతా కూడా కార్లో సర్దేసుకుంటున్నాము. మాతో పాటు మా అయాన్ష్ కూడా చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడనమాట ట్రిప్ కోసం. సో కార్ ఎక్కగానే తనకైతే కొంచెం పాలు కావాలి. అందులో మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి కొంచెం పాలు తాగి ఇంకా చిన్నగా వికెట్ అయితే డౌన్ అయిపోయిందనమాట. వాడు పడుకున్నా కానీ నాకు హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాడని చెప్పేసి. మధ్యలో అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. చూసారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇలా లాంగ్ వీకెండ్ అంటే వెహికల్స్ అన్నీ అలా వెళ్తూనే ఉంటాయన్నమాట. సో బ్రేక్ తర్వాత అయితే మా ట్రిప్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే ఫస్ట్ డే క్యోనిక్సీ లేక్ అయితే వెళ్తున్నాం అనమాట. జర్మనీలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదైతే నా బకెట్ లిస్ట్లో ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంది. బట్ మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళలేం కదా. దానికంటూ ఒక టైం వచ్చినప్పుడే వెళ్ళగలుగుతాం. అదే ఆ టైం అయితే మాకు ఇప్పుడు వచ్చేసిందనమాట. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకి బ్యూటిఫుల్ కొండలు, వ్యూస్ అన్నీ బాగుంటాయి. సో క్యోనిక్సీకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి చాలా మంచి ఫెసిలిటీ ఉంది. షెడ్స్ లాగా ఉన్నాయి అండ్ బయట రోడ్డు మీద పార్క్ చేసుకోవడానికి కూడా అలా కూడా ఉందన్నమాట. ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము, టికెట్స్ అక్కడ దొరుకుతాయేమో అని చెప్పేసి. వాళ్ళు అక్కడ కాదు, మీరు అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పారనమాట. సో అలా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ముందుకైతే వెళ్తా ఉన్నాము. మీరు పైన కొండలు కనుక చూస్తే మొత్తం మంచుతో కవర్ అయిపోయి, ఫాగ్తో అంతా కవర్ అయిపోయి ఉందన్నమాట. అండ్ ఫుల్ డే కూడా వర్షం పడతానే ఉంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడైతే బాగానే ఉంది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వర్షం పడుతుంది. అదేంటో తెలియదు, ఈ ఇయర్ మొత్తం మా ట్రిప్స్ అన్నీ వర్షంతోని స్నోతోని నిండుతున్నాయి అన్నమాట. బట్ కాకపోతే ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి ఈ ట్రిప్ ఎలా జరిగింది అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. స్టార్టింగ్లోనే మనకి ఇలా అన్ని సొవెనర్ షాప్స్, ఫుడ్ రెస్టారెంట్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మీకైతే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి 2 types ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఇప్పుడు మనం ఉన్న సీలాండ్ అనే ప్లేస్ నుంచి సెయింట్ బార్తలోమా చర్చ్ వరకు, ఇంకొకటి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ సాలెట్ అనే ప్లేస్ వరకు అనమాట. దాన్ని బట్టి అయితే టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 23 euros, అంటే మీరు ఒక చర్చ్ సెయింట్ బార్తలోమా ప్లేస్ వరకు వెళ్ళాలంటే 23 euros అనమాట. లేదు మీరు సాలెట్ కూడా కవర్ చేస్తారు అనుకుంటే మీకు 29 euros అయితే పడుతుంది అనమాట పర్ హెడ్కి. అండ్ బిలో 5 years కిడ్స్కి అయితే అది ఫ్రీ అనమాట. సో అలా టికెట్స్ తీసుకొని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట బోట్ కోసము. కొన్ని బోట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా మాకైతే ఒక బోట్ రెడీగా ఉన్నది చూసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ బోట్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ స్టైల్తో వుడెన్తో కన్స్ట్రక్ట్ చేసినవి అనమాట. సో చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది ఈ బోట్స్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకుంటారు అలా కొండల మధ్యలో వెళ్ళేటప్పుడు. నేను కూడా కొన్ని ట్రై చేశాను, యాక్చువల్గా క్యాప్ కూడా తీసుకెళ్ళా. బట్ ఏం చేస్తాం, పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలంటే అసలు మర్చిపోతాం అనమాట. తీసుకెళ్ళింది కూడా కార్లోనే అలాగే ఉంచేసి ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇంకేం చేస్తాం, మళ్ళీ తిరిగి వెళ్ళి తీసుకురాలేను కాబట్టి ఇక అలాగే మా ట్రిప్ అయితే కంటిన్యూ చేసామన్నమాట. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. బోట్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ అందులో అయితే 94 members పడతారంట. అండ్ చూస్తే కూడా అలాగే అంతమందిని ఎక్కించారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న హౌసెస్లో ఉన్నాయి కదా, అవేంటంటే బోట్స్ని అక్కడ పార్క్ చేశారనమాట. మేబీ అవి ప్రైవేట్ బోట్స్ ఏమో అనిపించింది. ఈ బోట్ రైడ్ అంతా కూడా ఇలా కొండల మధ్యలో మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలామంది పాపికొండలు వెళ్ళిన వాళ్ళైతే దాంతో రిలేట్ చేసుకోగలుగుతారనమాట. ఇలా కొండల మధ్యలోంచి ట్రావెల్ అంతా ఉంటుంది. అంతేకాకుండా అందులో ఒక పర్సన్ వచ్చేసి మనకి ఈ కొండల గురించి, అవి ఎంత హైట్లో ఉంటాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారనమాట, దాని నుంచి ఎకో వస్తుంది. అది కూడా మనకు వినిపిస్తారు. ఇప్పుడు వచ్చే క్లిప్లో వినిపిస్తాను, మీరు కూడా చూసేయండి.
ఇలా మధ్యలో ఆపైతే మనకి వినిపిస్తారు. వినిపించిన తర్వాత బోట్ రైడ్ అయితే కంటిన్యూ అవుతదనమాట. సెయింట్ బార్తలోమా చర్చ్‌కి అయితే వెళ్తాము. సో, ఇదే ఆ చర్చ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! చాలా అంటే చాలా సింపుల్‌గా చిన్నగా ఉంటది. బట్ ఈ కొండల మధ్యలో దాన్ని చూసినప్పుడైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నట్టయితే అనిపిస్తదనమాట. లోపలికి కూడా వెళ్ళాము. లోపల ఎలా ఉంటది అనేది గూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దిగి ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చనమాట. మేము క్యోనిక్సీ ఆ ప్లేస్‌కి మెయిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకైతే 1:30 అయిందనమాట. సో, మాకు ఓన్లీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి హాఫ్ డేనే ఉంది. ఐ సజెస్ట్ ఎవరన్నా క్యూనిక్స్‌కి వెళ్ళాలి అనుకుంటే మీరు మార్నింగ్ వెళ్ళండి. సో దట్ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చనమాట. సో చూస్తున్నారు గదా! చర్చ్ అయితే వ్యూ ఇలా ఉంది. ఎంత వర్షం ఉన్నా కానీ మాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా! ట్రావెల్ చేసేవాళ్ళు. సో అందరూ కూడా గొడుగులు పట్టుకొని అయితే ట్రావెల్‌కి చేస్తానే ఉన్నారనమాట. సో బోట్ దిగిన తర్వాత అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటది. అండ్ నెక్స్ట్ బోట్ వస్తుంది అంటే గనక మళ్ళీ కొంచెం జనాలైతే ఎక్కువగా కనిపిస్తా ఉంటారనమాట. అక్కడ పక్కన నుంచి కొండల వ్యూ అయితే ఇలా ఉంది. అదే మీరు సన్నీ డేలో వెళ్ళుంటే మీకు ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ వర్షంలో అయితే మాకు ఇలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అందరికీ ఒకే వ్యూ రావాలి, అందరికీ ఒకేలా ఉండాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. మనకి ఏది దొరికితే దాంతో ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మా అయాన్చి ఇలాంటి ఈ బాతులు ఇలాంటివి చూసినప్పుడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడనమాట. సో అందుకని చెప్పేసి అవి చూస్తూ ఉన్నాడు. అది అది అని చెప్తా ఉన్నాడనమాట. సో అందుకని నీకేది నచ్చింది అదా ఇదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. వర్షంలో కూడా నేనైతే నాకు ఫొటోస్ వీడియోస్ మంచిగా రావాలని చెప్పేసి స్వెటర్ తీసి అలాగే నించున్నా అనమాట. డ్రెస్ బై ద వే నా డ్రెస్ అయితే మింత్రా నుంచి తీసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. సో చర్చ్ లోపల అయితే ఇలా వ్యూ ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా చిన్న చర్చ్. అక్కడ చూసుకున్న తర్వాత అయితే అలా ముందుకి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ ప్లేస్‌లో గూడా రెస్టారెంట్స్ అవైతే ఉన్నాయి. బట్ వర్షం పడడం వల్ల అయితే బయట కూర్చోవడానికి అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట. బట్ లోపల కూర్చొని మీరెవరన్నా లంచ్ అలా తినాలంటే అక్కడ తినొచ్చు. అంటే ఫెసిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ బోట్ వచ్చేసి 5:10కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతదనమాట. యాక్చువల్‌గా అయితే సెయింట్ బార్తలోమా నుంచి 5:30కి అండ్ సాలెట్ అనే ప్లేస్ నుంచి అయితే 5:10కి స్టార్ట్ అవుతదంట. సో, దాన్ని బట్టి మీరైతే మీ ట్రిప్‌ని ప్లాన్ చేసుకోండి. హోల్ డే మీరు ఉండాలనుకుంటే గనక మార్నింగ్ ఎళ్తే బెటర్ అనమాట. సో, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చర్చ్ వ్యూ ఎలా ఉంది అని అయితే చూపిస్తున్నా. మేమంతా అక్కడ నించొని ఫోటోలు దిగుతుంటే మా ఆయాంష్ బాబు నేను గూడా దిగుతా అని చెప్పేసి ఆ రెయిన్ కవర్‌నయితే ఎత్తేస్తున్నాడనమాట. మనం ఎన్ని వేషాలేసినా పిల్లల్ని మాత్రం సేఫ్‌గా వాళ్ళు తడవకుండా ఉండాలనే అనుకుంటాం గదా! దానికి తగ్గ ప్రిపరేషన్స్ అన్నీ తీసుకొని ఎళ్ళినా గానీ, నేను దిగుతా అన్నాడు. సరే నించొని ఫోటో దిగరా అంటే చూడండి ఎలాంటి స్టిల్స్ ఇస్తున్నాడో. కూర్చుంటా అంటాడు, అటు ఇటు పరిగెడతా ఉంటాడు. కానీ మాలాగా ఫోటోలు కావాలంటాడు. ఎలా చెప్పండి? కానీ పిల్లలతో తప్పదు గదా! ఇలాగే చేస్తా ఉంటారు. సో, వాడికి గూడా కొన్ని పిక్చర్స్ తీసిన తర్వాత అయితే అలా ముందుకెళ్తే ఇలా మంచిగా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. మనకి సినిమాల్లో చూపిస్తారు గదా! అలాగే ఉంది ప్లేస్. అండ్ ఈ సీనరీస్ అన్నీ చాలా బావున్నాయి. ఒక్కటే లోటనమాట సన్నీ డే వెళ్ళుంటే అది మాకు కూడా మంచిగా ఎండగా ఉండుంటే బావుండేది అనిపిచ్చింది. కానీ ఏం చేయలేము. అయాన్ష్‌కైతే పక్షులు ఇలాంటివంటే చాలా ఇష్టం. కాకపోతే అయి దగ్గరకొస్తే మాత్రం మళ్ళీ భయపడి ఎళ్ళిపోతా ఉంటాడనమాట. సో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మేమైతే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చూపిస్తున్నామనమాట. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంక నేనైతే ఆగను గదా! నాకు కావాల్సిన వీడియోలు, ఫోటోలు అన్నీ కంప్లీట్‌గా తీసుకుంటున్నాను. ఈ ఫోటోస్, వీడియోస్ అన్ని రీల్స్ చూడాలంటే గనక నన్నైతే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ ప్లేస్‌లో కొంచెం టైం అయితే స్పెండ్ చేసి వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే సాలెట్‌కి వెళ్దామని చెప్పేసి అయితే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అయితే మనకి బోట్స్ ఎవ్రీ 15 మినిట్స్‌కి అలా అక్కడైతే వస్తానే ఉన్నాయి. రెగ్యులర్‌గానే ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగా క్యూ ఉంది. ఒకవేళ మీరు కనుక ఓన్లీ ఆహ్ శాన్ బార్తలోమా వరకి అంటే ఆ చర్చ్ వరకే తీసుకుంటే గనక మీరు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటదనమాట బోట్‌లో. మేము సాలెట్ వరకు కూడా తీసుకున్నాం కాబట్టి సో, దీంట్లో వెళ్తున్నాము. అండ్ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేయాలి అంటే మే నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకి మాత్రమే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఎండ్ వరకు మాత్రమే సాలెట్‌కి ఈ బోట్ అనేది ఉంటదనమాట. ఒకవేళ మీరు కనుక వింటర్‌లో వెళ్తే అక్కడికి ఎలో ఉండదనమాట. ఓన్లీ సెయింట్ బార్తలోమా చర్చ్ వరకే ఉంటది. సో, మేము అది కూడా ఆలోచించుకొని
ఖచ్చితంగా సమ్మర్‌లో వెళ్ళాలి. అప్పుడే మనం సాలెడ్ కూడా కవర్ చేయగలము అని చెప్పేసయితే తీసుకొని ప్లాన్ జేసుకున్నాము. బట్ ఇంకా ఆ రోజైతే వర్షం పడింది. మీరు చూస్తున్నారు గదా! నా చెయ్యి ఎంత రెడ్‌గా అయిందో అంత చల్లగా ఉందనమాట. ఇక్కడ వర్షం పడింది అంటే ఫుల్ కోల్డ్‌గా ఉంటది. అంత చల్లగా అయిపోయింది. ఇంకా తడిచిందంటే ఇంకొంచెం ఇంకా చల్లగా అవుతది గదా! రెడ్‌గా అట్లా అయిపోయాయనమాట చేతులు మొత్తం. ఇంకా మేమైతే సాలెడ్ కోసం బోట్ తీసుకున్నాము. రెడీగానే ఉంది. అంటే మేమెళ్ళిన జస్ట్ 2, 3 మినిట్స్‌కే బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ నుంచి గూడా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే మనకెవరు గైడ్ ఉండరనమాట చెప్పడానికి. జస్ట్ నార్మల్‌గా బోట్ రైడ్ అయితే అవుతా ఉంటది. సో, చూస్తున్నారు గదా! ఇలా బోట్‌లోంచి కొన్ని పిక్చర్స్ అవి తీసుకుంటున్నాను. ఈలోపైతే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే వచ్చిందనమాట. ఇలా మధ్య మధ్యలో మనకైతే మంచి వ్యూసే ఉంటాయి. లీవ్స్ అవన్నీ ఉన్నప్పుడు అంటే చెట్లు అవన్నీ ఉన్నప్పుడైతే ఒక మంచి వ్యూ ఉందనమాట వర్షంలో గూడా. బట్ కొంచెం ఎక్కువ కొండ సైడ్ అలా ఉన్నప్పుడైతే ఇలా ఉందనమాట. ఏదైనా గానీ బావుంది అనిపిచ్చింది. అండ్ మీరింకా మీ ఎక్కువ మంది ఫ్రెండ్స్‌తో బాగా చిల్ అయ్యే వాళ్ళతో ఎళ్తే గనక మీ ట్రిప్ అనేది ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపిస్తదనమాట. సో, ఇప్పుడైతే సాలెడ్‌కి మనం రీచ్ అయిపోయాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి అస్సలు ఇబ్బంది ఉండదనమాట. ఎక్కడంటే అక్కడ వాష్‌రూమ్స్ ఉంటాయి. డైపర్ చేంజింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో, ప్రాబ్లమ్ లేకుండా అయితే ఎళ్ళిపోవచ్చు. మాకేంటంటే మేమిక్కడ సాలెడ్‌కొచ్చేసరికి కొంచెం తక్కువ టైం ఉంది గదా! అండ్ 5, 10 కల్లా ఇక్కడ లాస్ట్ బోట్ కాబట్టి చాలా తక్కువ టైం అయితే ఉండిందనమాట. ఫస్ట్ అయితే దిగ్గానే ఒకసారి వాష్‌రూమ్స్ అయితే యూజ్ చేసుకొని, ఇంకా ఇక్కడ సాలెట్ నుంచి మనకి ఓబర్‌సీ అని చెప్పేసి ఒక లేక్ అయితే ఉంటదనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. సో, వా మా హస్బెండ్ వాళ్ళెందుకు గొడుగేసుకోలేదంటే, సో, వాళ్ళు ఆల్రెడీ రెయిన్ జాకెట్స్ ఏసుకున్నారనమాట. అందుకే వాళ్ళు ఇంకా అంబ్రెల్లా అయితే యూజ్ చేయలేదు. నేనే పట్టుకున్నాను. సో, ఇంకలా వెళ్తున్నాము. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బావుందనమాట ఈ వెళ్ళే దారిలో. ఒకవేళ ఎండగా ఉండుంటే ఇంకా బావుండేది. లైక్ అంటే మనం అక్కడ కూర్చొని కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికైతే ఉండేదనమాట. వర్షం కాబట్టి ఎక్కడ ఆగడానికి కూడా అంత స్కోప్ అయితే లేదు. బట్ ఎవరన్నా వెళ్తున్నారంటే గనక వెదర్ చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా బ్యూటిఫుల్ అంటే జర్మనీలో ఉన్న బెస్ట్ ప్లేసెస్‌లో ఇది టాప్ 1లోనే ఉంటది. అంత మంచి ప్లేస్ అనమాట ఇది. సో, ఇక్కడ నుంచి ఓబసీకొచ్చేసామనమాట. సో, ఇక్కడైతే ఇలా ఉంటదనమాట. ఒక చిన్న హౌసే అలాగా. వీళ్ళందరూ గూడా లాస్ట్ బోట్ క్యాచ్ చేయడానికున్న వాళ్ళే అనమాట. ఎవరికి వాళ్ళు చూసుకొని తక్కువ టైమ్ స్పెండ్ చేసైతే ఎళ్ళిపోతున్నారు. నేను అండ్ మేము గూడా అలాగే కొంచెం సేపయితే టైమ్ స్పెండ్ చేసి మంచి ఫోటోస్, వీడియోస్ తీసుకొనైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నామనమాట. సో, ఈ ఈ వీడియోలో అయితే నేను మెయిన్‌గా అంటే ఎవరన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి డే మొత్తం ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అదొకటి సజెస్ట్ చేస్తాను. అండ్ టికెట్స్ కూడా మీరు వింటర్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? సమ్మర్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? చూసుకోండి. వింటర్‌లో వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేయలేరనమాట. ఓన్లీ ఒకటే కవర్ చేయగలరు. సో, అది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ కిడ్స్‌తో ఎళ్ళేటప్పుడు అక్కడేంటంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. 1, 2 రెస్టారెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో, మీ పిల్లలు గనక అన్ని ఫుడ్స్ తినేవాళ్ళు కాకపోతే దానికి తగ్గట్టుగా మీరైతే కొంచెం ఫుడ్ ప్లాన్ చేసుకొనెళ్ళండి. సో, మీకైతే ట్రిప్ అనేది చాలా బెటర్‌గా, ఎంజాయబుల్‌గా అవుతది. చూసారా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత అయితే టికెట్స్ చూపిస్తున్నాను. ఇది అనమాట మామ్ థింగ్స్. మనం ఏదో అనుకుంటాం. కానీ వాళ్ళని టేక్ కేర్ చేసే ఇదిలో అన్నీ అటు, ఇటు, ఇటు, అటు ప్లాన్స్ అయితే అయిపోతా ఉంటాయన్నమాట. బట్ వర్షం పడుతున్నా గానీ ట్రిప్ అయితే మంచిగా కంప్లీట్ చేశాము. చూడండి అంతా అయిపోయిన తర్వాత అయితే వర్షం ఆగిపోయిందనమాట. ఇంక అది మన చేతిలో ఉంటదా చెప్పండి? ఉండదు గదా! సో, ఇక్కడి నుంచయితే మేము ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నామనమాట ఆస్ట్రియాలో. ఎందుకంటే ఈ క్యోనిక్సీ అనేది ఆస్ట్రియా బోర్డర్‌లోనే ఉంటది. సో, మాకు జర్మనీలో కంటే ఆస్ట్రియాలోనే కొంచెం తక్కువ ప్రైస్‌కి దొరికిందనమాట ఎయిర్‌బిఎన్‌బి. అందుకని చెప్పేసి ఇంక అక్కడికైతే బుక్ చేసుకొని వెళ్తున్నాము. అసలు వెళ్ళే దారిలో అయితే ఇలా ఆవులు, గొర్రెలు, మేకలు అట్లా చాలానే కనిపిచ్చాయి. వ్యూస్ అయితే బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, మేమైతే మా ఎయిర్‌బిఎన్‌బికైతే రీచ్ అయిపోయాము. ఇదే చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ మేము కుకింగ్ చేసుకోవాలి కాబట్టి నేను అంతకుముందు వీడియోస్‌లో గూడా చెప్పాను. అందుకే ఇలాంటి ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకుంటున్నామనమాట. సో, ఇదొచ్చేసి రిసెప్షన్ అండ్ అంతా గూడా కొంచెం ఓల్డ్ స్టైల్‌లో చాలా అంటే కన్‌స్ట్రక్షనే ఓల్డ్ కన్‌స్ట్రక్షన్‌లా ఉంది. రూమ్ కూడా అలాగే ఉందనమాట. సో, ఇంక అక్కడి నుంచి మా రూమ్‌లోకైతే వచ్చేస్తున్నాము. సింపుల్‌గా ఇలా ఒక పెద్దదైతే బెడ్‌రూమ్ ఉందనమాట. సో,
ఇది మేము యూజ్ చేసుకున్నాము. అండ్ మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ గూడా వచ్చారనమాట. సో, తనైతే ఇంకా హాల్‌లోనే ఒక పెద్ద బెడ్‌లాగా ఇచ్చారు. దానితో పాటు ఇంకొక రూమ్ గూడా ఇచ్చారనమాట. కాకపోతే ఇంక తనైతే హాల్‌లోనే యూజ్ చేసుకున్నారు. మీరిక్కడ చూస్తే గనక సింపుల్ కిచెన్ ఇచ్చారు. మీరేంటంటే బెటరు మీరు పప్పు ఇలాంటివి చేసుకోవాలంటే మీరు ప్రెషర్ కుక్కర్ అది క్యారీ చేయడం బెటర్. నేనైతే ఎవ్రీ టైమ్ క్యారీ చేస్తా. ఎందుకంటే వీళ్ళ కుకింగ్‌లో ప్రెషర్ కుక్కర్ అంత రెగ్యులర్‌గా యూజ్ చేయరు గదా! మీరు రైస్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి గిన్నెలుంటాయి గానీ, కుక్కర్స్ అలాంటివి ఉండవనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న పాన్, కుక్కర్ అలాంటివైతే తీసుకెళ్ళా అనమాట. దోసేసుకోవాలన్నా దోస పాన్ అలాంటివి తీసుకెళ్ళండి బెటరు. మాకు బయట గూడా ఇలా మంచి వ్యూ అయితే వచ్చిందనమాట. బట్ ఎక్కువ చల్లగా ఉండడం వల్ల బయట వ్యూ అయితే ఏం యూజ్ చేసుకోలేదు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్.